రేపు బుధవారం రోజున లవంగాలతో ఇలా చేసి చూడండి. 20 నిమిషాల్లోనే అదృష్టం అనేది పడుతుంది. మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. 20 నిమిషాల్లోనే మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. అంతేకాదు, మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది. ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు, మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అనుకున్నా మనకు ఎన్నో రకాల దుష్టశక్తులు అడ్డుపడుతూనే ఉంటాయి. దుష్టశక్తుల ప్రభావం వల్ల జీవితంలో ఎదగలేము కూడా. మన జీవితం అనేది ఎప్పుడైనా సరే ఎదగాలి అనుకున్నా, జీవితం మనకు నచ్చిన విధంగా మారాలి అనుకున్నా ఖచ్చితంగా మనకు దైవానుగ్రహం ఉండాలి. ముందు మనకు దైవానుగ్రహం ఉండాలి అంటే దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావం తొలగిపోవాలి. ఈ దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావం తొలగిపోతేనే మనం జీవితంలో ఎదగగలుగుతాము. మనకు జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. మనం జీవితంలో ఎదగాలి అంటే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవాలి. అప్పుడే దైవానుగ్రహం లభిస్తుంది. దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంటే చాలు, జీవితంలో ఇక మనకు దేనికి కూడా లోటు అనేది ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఇలా ఎప్పుడైతే చెడు శక్తి తొలగిపోతుందో అప్పుడే మనకు దైవానుగ్రహం వస్తుంది. దైవం యొక్క అనుగ్రహంతో మనం జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటాము. దైవానుగ్రహం కలగాలి అన్నా, దుష్టశక్తుల చెడు ప్రభావం తొలగిపోవాలి అన్నా, మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోయి మనం ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అన్నా తప్పకుండా మనకు దైవానుగ్రహం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. ఇక రేపు బుధవారం రోజున యాలకులతో ఇలా చేస్తే మన చుట్టూ ఉండే చెడు తొలగిపోతుంది. దైవం యొక్క అనుగ్రహం అనేది వస్తుంది. దైవానుగ్రహంతో జీవితంలో మనం ఎదగటానికి ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి. అంతేకాదు, జీవితంలో మనం పడుతున్న ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. కష్టాల నుండి విముక్తి కూడా లభిస్తుంది. కనుక రేపు బుధవారం రోజున మర్చిపోకుండా లవంగాలతో ఇలా చేయండి. లవంగాలు ఏంటంటే మన జీవితంలో ఉండే కష్టాలను తొలగిస్తాయి. ధనపరమైనటువంటి సమస్యను కూడా తొలగిస్తాయి. అంతేకాదు, లవంగాలు అనేవి మన దరిద్రాన్ని, మన చుట్టూ ఉండే నెగిటివిటీని కూడా తొలగిస్తాయి. లవంగాల వల్ల మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తుల ప్రభావం, చెడుగాలి వంటివి తొలగిపోతాయి. లవంగాలు అనేవి దరిద్రంతో పాటు అంటే ఏదైతే నకారాత్మక శక్తి ఉంటుందో ఆ నకారాత్మక శక్తిని కూడా తొలగిస్తూ ఉంటాయి లవంగాలు. ఇక మన చుట్టూ ఉండే దరిద్రంని తొలగించుకోవటం కోసం ఈ యొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మన సమస్యలు తొలగిపోవటమే కాదు, మన జీవితంలో ఉండే అనేక రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి. లవంగాలు అనేవి దైవానుగ్రహంతో ఉంటాయి. లవంగాలు అంటే దైవానికి చాలా ఇష్టం. కనుక లవంగాలతో చేసే పరిహారం వల్ల మన సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. లవంగాలతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది. అందులో బుధవారం రోజున లవంగాలతో చేసే పరిహారం అనేది తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది. లవంగాలతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. బుధవారం రోజున కనుక ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే బుధవారం అనేది లక్ష్మీనారాయణులకి ఇష్టమైనటువంటి రోజు. బుధవారం రోజున లక్ష్మీనారాయణులను పూజించటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. కనుక రేపు ఎంతో పవిత్రమైన బుధవారం రోజున లవంగాలతో ఇలా చేయండి. ఖచ్చితంగా కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. ఇక ఏం చేయాలి అంటే గనక ముందుగా ఒక 4 లవంగాలను తీసుకోండి. ఒక 4 లేదా 5 లవంగాలను తీసుకోండి.
తర్వాత ఆ లవంగాలను మీ ఇంట్లో అంటే ఒక ఎడమ చేలో కానీ మీ కుడి చేలో కానీ పట్టుకొని ఇల్లంతా తిరగండి. అలా తిరిగిన తర్వాత లవంగాలను ఒక బౌల్లో వేయండి. అలా వేసి అందులో కొన్ని కర్పూరం బిళ్ళలను వేసి ఇక ఆ లవంగాలు మరియు కర్పూరం బిళ్ళలను ఒకే బౌల్లో వేసి కాల్చండి. అలా కాల్చిన పొగను మీ ఇంట్లో ఇల్లంతా కూడా చూపించండి. అలా చూపించటం వల్ల ఇంట్లో ఏదైనా దుష్టశక్తి లేదా చెడు గాలి నకారాత్మక శక్తి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. ఆ నకారాత్మక శక్తిని తొలగించుకోవటానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈ పరిహారాన్ని ఎవరైతే రేపు బుధవారం రోజున చేస్తారో వారి ఇంట్లో దాగి ఉన్న దుష్టశక్తి తొలగిపోతుంది. వారి చుట్టూ ఉండే దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి బుధవారం రోజున లవంగాలతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.